తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో సెప్టెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి క్రిష్ జాగర్లమూడి సినిమా అదే ఘాటి ట్రైలర్ రిలీజ్ అయింది. దానిలో విశేషాల గురించి కొద్దిగా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకనంటే ఈ మధ్య వచ్చిన చాలా చిత్రాల్లో కాకుండా దీనిలో ఒక క్రైమ్ డ్రామాను తీసుకుని క్రిష్ జాగర్లమూడి మొట్టమొదటిసారిగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో ఒక్కసారి మనం చూద్దాం. క్రిష్ సినిమా అంటే మనం ఇంట్రెస్ట్ మాట ఒక ఎత్తు అయితే, చాలా రోజుల తర్వాత అనుష్క యాక్ట్ చేసినటువంటి సినిమా రావటం. అనుష్క అంటే అరుంధతి సినిమా తర్వాత ఏ రేంజ్ హీరోయిన్ అయిందో, మళ్ళీ ఆమె ప్లేస్ని రీప్లే చేసే హీరోయిన్ మళ్ళీ రాకపోవడం కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రధానమైన లోపంగా కనిపిస్తూ ఉంటుంది. యాక్షన్లో కానీ ఆమె యొక్క ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలామంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు. అద్భుతం. అరుంధతి సినిమా ఇప్పటికి కూడా మర్చిపోలేరు. చాలా సినిమాలు మధ్యలో చాలా వచ్చినాయి, పంచాక్షరి అని, ఇంకా చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. అప్పుడు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చినాయి అనుకోండి. కానీ ఈ ఘాటీలో ఆమె పోషించిన పాత్ర, ఆ విజువల్స్ చూస్తుంటే పర్టికులర్గా అనుష్కకి ఇది ఒక డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. ఎందుకు ఈ డిఫరెంట్ సినిమా అనిపిస్తుందంటే, దీనిలో రకరకాల భాషలు వచ్చినటువంటి యాక్టర్లు కూడా దీనిలో ఉన్నారు. కాన్సెప్ట్ కూడా క్రైమ్ డ్రామా అంటే ఘాటీలు అంటే ఘాట్ రోడ్లో, అంటే కొండల్ని తొలిచేసి బ్రిటిష్ కాలంలో రోడ్లు వేయడానికి ఉపయోగించినటువంటి మనుషులు అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే భోజనం చేసి, అక్కడే తిని, అక్కడే ఉండి కాపురాలు ఉండి అట్లా ఉండిపోయి ఒక జాతి తయారైంది. వాటిని ఘాటీలు అంటారు. అలాంటి వాళ్ళు ఆ సినిమాలో డైలాగ్ ఉంది, కొండలు తొలిచి రక్తంతో రోడ్లు వేసిన వాళ్ళు ఇప్పుడు మత్తు మందులు వాటికి రవాణాకు ఉపయోగపడుతున్నారా అని చెప్పి, వాళ్ళ చిక్కుల్లోంచి ఎవరైతే ఉన్నారో ఈ మాఫియాలోంచి, ఈ డ్రగ్ మాఫియా చేతుల్లోంచి విడిపించినటువంటి ఒక వనితగా, ఒక మంచి ఫెరోషియస్ విమెన్గా ఈ సినిమాలో క్యారెక్టర్ ఉండటం అనేది బాగుంది. ఫైట్స్ కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. క్రిష్ సినిమాలన్నీ కూడా బ్యాక్డ్రాప్ కానీ, కాన్సెప్ట్ కానీ కొత్తగా తీసుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా, దాదాపుగా ఒక 5-6 ఏళ్ళుగా అనుకోండి. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా ఏదో చూశారు అప్పటి నుంచి అనుకుంటా. ఆ సినిమా కూడా సగం చేశాడు, తర్వాత మధ్యలో వదిలేసి వచ్చాడు. రకరకాల కారణాల వల్ల, ఏదో కారణం. తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి చేశాడు, అది సూపర్ హిట్ అయింది. అది చూసి ఝాన్సీ లక్ష్మీబాయి క్యారెక్టర్కి ఆ సినిమాకి తీసుకుంది ఆవిడ, హీరోయిన్. కానీ ఆవిడతో గొడవలాంటి మధ్యలో వదిలేశాడు. ఆ తర్వాత ఈ మధ్యలో ఒక సినిమా రిలీజ్ అయింది, హరిహర వీరమల్లు అని. ఆ సినిమా కూడా అంతే, చాలా అద్భుతమైన స్కేల్లో. మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ అంతా అతను చేసినట్టని చెప్తున్నారు. ఆ విజువల్లీ డిఫరెన్స్ అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఎవరు ఏ సినిమా చేశారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. చాలా హాలీవుడ్ సినిమా టైప్లో ఫ్రేమింగ్స్ అని పెట్టి చాలా అద్భుతంగా చేస్తాడు. అతని యొక్క విజువల్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. సినిమాల మధ్యలోంచి తప్పుకోవడం అనేది కొంచెం బాధాకరమైన అంశమే. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. సో ఇప్పుడు ఘాటి అనే సినిమాని అనుష్కతో తీయటం, లేడీ ఓరియంటెడ్ సినిమా తీయటం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రిష్ ఫస్ట్ సినిమానే గమ్యమే చాలా డిఫరెంట్ అయిన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు కొట్టాడు. ఆ తర్వాత వరుసగా వేదం సినిమా తీశాడు, ఆ తర్వాత కంచె సినిమా తీశాడు, గౌతమి పుత్ర శాతకర్ణి అన్నాడు. ఇట్లా రకరకాల సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. తన వేదాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశాడు. అలాగే ఫస్ట్ సినిమాని 3-4 భాషల్లో రీమేక్ చేశారు. ఆ తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారితో చేశాడు. చాలా అద్భుతంగా ఆడింది ఆ సినిమాలో కూడా. పీరియాడిక్ డ్రామాలాగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా ఎంత అద్భుతంగా తీశాడు అప్పట్లో. చాలా ఫాస్ట్గా, మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఈ పోరాట దృశ్యాలని తీయటం అప్పుడు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా. ఆ స్ఫూర్తితోనే తర్వాత కంచె సినిమా తీశాడు. అక్కడి నుంచి ఇతనికి రకరకాల ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకటనేంటండి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తట్టుకుని ఒక కొత్త సినిమాతో మళ్ళీ రావటం అనేది మనం అందరం కూడా మెచ్చుకోవాల్సిన అంశం. ఈ ఘాటీకి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అరకులో ఈ గాంజాయి సప్లై చేసేటటువంటి మాఫియాకి ఈమెకి మధ్యలో జరిగేటువంటి కథలాగా ఉందని చెప్పి అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఏమో చాలా ఎమోషనల్ డ్రామాగా ఉందని, సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ సీన్స్ కానీ, పర్టికులర్గా అనుష్క చేసినటువంటి యాక్షన్ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏదైనప్పటికీ దీనిలో జగత్ బాబు కానీ, చైతన్యరావు కానీ,
తర్వాత అనుష్క, తర్వాత విక్రమ్ ప్రభు, ఇలా చాలామంది దీనిలో పనిచేశారు. ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్ పనిచేయటం, సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉండటం, ప్రేక్షకులు కూడా చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూడటం, అనుష్క అభిమానులే కాదు సినిమా అభిమానులు కూడా చూడటం, దరిదాపుల్లో మంచి సినిమాలు అంతకుముందు కానీ ఇప్పుడు కానీ లేకపోవటం, ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బద్దలైపోయి జనాలను ఎత్తికొట్టుకునేట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చేటటువంటి అంశాలు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నాకు అనిపిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ గురించి అందరూ బయట చెప్పలేరు అనుకోండి, వచ్చి సింపుల్గా ఎట్లా ఉంది సినిమా, ఓవరాల్గా బాగుందా లేదా ఎట్లా చెప్తుంటారు. యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే దానిలో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా కొంచెం బాగా వైలెంట్గా చూపించుంటారు, బహుశా అందుకని ఏ సర్టిఫికేట్ ఇచ్చుంటారు. అయినప్పటికీ కూడా ఇవాళ సర్వసాధారణం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అనుష్క కూడా పాన్ ఇండియా ఫిలిం లాగా చాలా భాషల్లో 4-5 భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది కాటి. ఇది క్రిష్ కూడా పాన్ ఇండియా సినిమాకి అలా తొయ్యబడ్డాడు లేదా ఎంటర్ అవుతున్నాడు. చూద్దాం క్రిష్ యొక్క పాన్ ఇండియా సినిమా హిట్టా ఫట్టా. సెప్టెంబర్ 5 దాకా ఆగాలి. స్టార్ ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ అనేది జనంలో ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది ఈ సినిమా తెలియజేస్తుంది. దానికి ఒక మంచి దర్శకుడు కూడా కావాలి. కాన్సెప్ట్స్ తీసుకోవడం అంటే కేవలం ఏదో ప్రేమ కథ అట్లా ఇట్లా తీసుకుని ఏదో 4 యాక్షన్ సన్నివేశాలు తీసి దానిలో కొట్టి ఇలా కాకుండా క్రైమ్ డ్రామా అని తీస్తున్నాడు క్రిష్. ఎట్లా తీస్తాడు, అతని హ్యాండిల్ ఎలా చేస్తాడు. షార్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. దానిలో విలన్గా తనకి చైతన్యరావు అనుకుంటాను, ఆయన కూడా యాక్ట్ చేశాడు. చాలా బాగున్నాడు, ఆయన కూడా గొప్పగా యాక్ట్ చేస్తున్నాడు. అందరు ఆర్టిస్టులు బాగా కుదిరారు. దీనిలో కథ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటే ఇంకంతే, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఒకటి క్రిష్ డైరెక్షన్ మీద, రెండోది అనుష్క యాక్టింగ్ మీద. అనుష్క యాక్టింగ్ ఉంటే మినిమమే. అయితే సినిమా కనుక స్ట్రక్చర్లో కనుక కథ కనుక ప్రజెంట్ చేసినట్టయితే ఈ సినిమా ఆడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. సెప్టెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. నేను చూడటానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా చూడండి. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ఈ మధ్యకాలంలో సినిమాలు రివ్యూ చేద్దామంటే సినిమాలే చూడటానికి లేవు, ఏవో సినిమాలు వస్తున్నాయి. అవన్నీ ఎక్కడ చూస్తామండి, థియేటర్లో ఏం సినిమాలు ఉన్నాయి. మొన్న 15-20 రోజుల పాటు వాళ్ళే ఆ సమ్మెలని షూటింగ్లు మానేశారు. ఇప్పటికి కూడా సినిమా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా దాన్ని పక్కన పడేసి ఎవరికి వాళ్ళు నిర్ణయాలు చేసేసి సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయారు. సినిమా ఏమవుతుందని కొంచెం అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇది బ్యాడ్ టైం ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాంటి టైంలో, సినిమాలు ఏమీ లేని టైంలో ఈ సినిమా రావటం మనకు నిజంగా సంతోషం. చూద్దాం, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను విపులమైనటువంటి రివ్యూ కూడా తప్పకుండా ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, సినిమా కనుక స్ట్రక్చర్లో కథ కనుక ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవుతుంది. ఉందో లేదో సినిమా చూసిందా మాట్లాడుకుందాం. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.